శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి విశిష్ట కార్యక్రమాలు అందిస్తున్నాను. ఈ గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని 30 కిలోమీటర్ల రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నేను ఈ ఊర్లోనే పుట్టి ఇక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సీనియర్ జనరల్ మేనేజర్గా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తూ నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయిలు. వాళ్ళిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు వివాహాలు అయిపోయినాయి. మీడియాలో యాదాలాపంగా భారతీయ రాజకీయ పరిస్థితి, భారతదేశంలో ఉండే హిందువుల మీద జరుగుతున్న దాడులు, మైనారిటీ వర్గాలని, అన్యమతస్థులని విదేశ విద్రోహ శక్తులు దుర్వినియోగంగా వాళ్ళని వాడుకోవడం, చాలా బాధాకరమైన విషయాలను చూసి నేను వేదన చెంది నా గ్రామానికి వచ్చి ఇక్కడ మాకున్నటువంటి దేవీ చౌక్ ఆలయంలోని ప్రధాన అర్చకులు మాకు జగన్నాథ శర్మ గారు, ఆయన ఆధ్వర్యంలో, అలాగే నా అక్క కొడుకు మేనల్లుడు అయ్యప్ప, నా చెల్లి కొడుకు మేనల్లుడు కళ్యాణం, మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు, మా తామల రాంబాబు గారు, మా ఎనకోటి దొరగారు, సత్యరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే ఎన్డీఏ నాయకులు సన్యాసిరావు గారు, మాడప ప్రసాద్, మాడప సతీష్, వీళ్ళందరి ఆధ్వర్యంతో వీళ్ళతో పాటు నేను చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ, అందులో ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే, భర్త చనిపోయిన పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, పిల్లలతో బాధపడుతున్నారో, వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబ సంఖ్యను బట్టి ఆదాయం లేక దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతి నెల కూడా వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడం, అలాగే హైందవ మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు పూజ చేసుకోవడానికి బంగారు రూపు, 1 గ్రాము విలువ కలిగే బంగారు రూపుని పోయిన సంవత్సరం 100 గ్రాములు ఇవ్వడం, ఈ సంవత్సరం 17,000 మందిని రాజానగరం, జగ్గంపేట, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దానిలో వారికి డ్రా తీసి 500 మంది మహిళలకి ఉచితంగా బంగారు వరలక్ష్మి రూపున 1 గ్రాము బంగారాన్ని ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం, శ్రావణ మాసం పూజ చేసుకోవడానికి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముసలి వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడం, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా అదేవిధంగా ఉచిత బస్ పాసులు స్కూల్ పిల్లలకి ఇవ్వడం, డాన్సు మ్యూజిక్ తక్కువ రేటు కంటే 200 రూపాయలు, రాజమండ్రిలో నేర్చుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు విశిష్టమైన 18 కార్యక్రమాలు చేస్తున్నాం. అఖండ దీపారాధన కార్యక్రమం అని చెప్పి ఎక్కడైతే దేవాలయాల్లో అర్చనలు జరగకుండా ఆగిపోయే అటువంటి దేవాలయాల్లో అర్చనలకు చేయించుకోవడం, అలాగే ఆలయాల నిర్మాణానికి, జీర్ణమైపోయిన అంటే పాడైపోయిన ఆలయాల నిర్మాణానికి, అలాగే ఎవరైనా డొనేషన్లు అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే విజయదశమి పండుగలు, వినాయక చవితి పండుగలు వైభవంగా జరిపించుకోవడానికి ఏవైతే డొనేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తూ విశిష్టంగా ధార్మిక కార్యక్రమాలని చేస్తూ సనాతన కార్యక్రమాలు చేస్తున్నాం మేమన్నీ కూడా. ఇదంతా చూసిన తర్వాత మా కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి చిలుకూరు రామకుమార్ గారు, మా మట్టా మంగరాజు గారు కార్యదర్శి సెక్రటరీ గారు మట్టా మంగరాజు గారు, అలాగే సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్తపల్లి గీత గారు, అలాగే వేటుకూరి సూర్యనారాయణరాజు గారు ఉపాధ్యక్షులు, ఆయన కాకినాడలో ఉంటారు. వీరందరూ కూడా ఒకసారి నన్ను కలిసి భారతీయ జనతా పార్టీకి మీరు చేసే కార్యక్రమాలకి చాలా సామీప్యత ఉందండి, మీరు భారతీయ జనతా పార్టీకి వస్తే పార్టీ బలోపేతం అవడమే కాకుండా ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పడంతో నా దృష్టి, నా అనుయాయులు కూడా వెళితే బాగుంటుందండి రాజకీయాల్లోకి, రాజకీయ లబ్ధిని ప్రజలకు చేర్చొచ్చని చెప్పారు. నాకు వెంటనే గుర్తుకొచ్చిన నరేంద్ర మోడీ గారు. భారతదేశ రక్షణకు కానీ, అన్ని మతాలు కులాల వాళ్ళు అన్నదమ్ములుగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులను కలగజేసేటువంటి ప్రధానమంత్రి అయినటువంటి విశ్వవ్యాప్తంగా ప్రపంచ దేశాలందరితోటి కూడా మన్ననలు పొందిన నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి, వారి భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలని చెప్పిన వారి భావన, ఈ భావజాలం అంతా నాకు నచ్చి నేను భారతీయ జనతా పార్టీని మాత్రమే నాకు జాయిన్ అవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నా ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే సమర్థవంతమైన పార్టీ, భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి. ప్రాంతీయ పార్టీలైనటువంటి మా ఎన్డీఏ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం కూడా మాతో ఉండడం మా అదృష్టదాయకం. సో ఈ విధంగా నేను భారతీయ జనతా పార్టీలో నిర్ణయం తీసుకుని రాబోయే 25వ తారీఖు డిసెంబర్లో 2024 సంవత్సరం బుధవారం నాడు, అదే రోజు వాజ్పేయి గారు పుట్టినరోజు అవడం కూడా నా అదృష్టం. అది 100వ పుట్టినరోజు అవడం నా అదృష్టం. ఆ రోజున దగ్గుపాటి పురంధరేశ్వరి దేవి గారు, మా అధ్యక్షురాలు,
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి యొక్క ఆహ్వానంతో వారి యొక్క అధ్యక్షతన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, మా జాతీయ నాయకులైన సోము వీర్రాజు గారు, ఇంకా ప్రముఖులైన జిల్లాకు సంబంధించిన భారతీయ జాతీయ పార్టీ నా అధ్యక్షులైన వాళ్ళు అందరూ కూడా వారి యొక్క ఆగమనంతో మేమందరం కలిసి వేలాదిగా 10,000 మంది జనాలతోటి భారీ జనసమూహకరణతో నా లేఅవుట్ ప్రాంగణం ఏదైతే ఈ ప్రాంగణంలో భారీ ఎత్తున ఆ రోజున జాయిన్ అవ్వడానికి బుధవారం అంటే 25వ తారీఖు బుధవారం డిసెంబర్ నెల 2024 ఇంకొక వారం రోజులు ఉంది. ఆ రోజున జాయిన్ అవ్వడానికి నిర్ణయం జరిగింది. వాజ్పేయి గారు 100వ జయంతి ఆ రోజున జాయిన్ అవ్వడానికి నిర్ణయం జరిగింది. ఇప్పటివరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అనేక విధాలైన హైందవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వడానికి ఒకటే ముఖ్య కారణం అంటే రాజకీయ లబ్ధిని ప్రజలకి ఎటువంటి దుర్వినియోగం లేకుండా అందించడం అనేది నా లక్ష్యంగా భావించి నేను జాయిన్ అవుతాను. రాజకీయ లబ్ధి అంటే దాంట్లో ఆర్థిక వనరులు కావచ్చు, ఏవైనా వనరులు కావచ్చు, అది ప్రజలకు చేరాలి, ఎటువంటి దుర్వినియోగం జరగదు. ఈ ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతాను. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకి జై. మీ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, పత్రికా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, అలాగే శాటిలైట్ ఛానల్స్ కానీ లేకపోతే వేరే ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, కెమెరామెన్ దగ్గర నుంచి అలాగే యాంకర్ల దగ్గర నుంచి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ మాకు ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ మీ కష్టాలు ఎవరన్నా పట్టించుకోకపోయినా కానీ ఒక జర్నలిజం అనే పిచ్చితోటి మీరు చాలా కష్టపడి పనిచేస్తూ త్యాగం చేస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ పత్రికా యాజమాన్యానికి, శాటిలైట్ ఛానల్ యాజమాన్యం వారికి, ఎలక్ట్రానిక్ ఛానల్ యాజమాన్యం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు విషయాన్ని తెలియజేస్తుంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం, తర్వాత వాజ్పేయి గారి పుట్టినరోజు వేడుకలు అదే వేదిక చేయడం, ఇవన్నీ కూడా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పేషెంట్ ఉంటాం సార్. 12 గంటలకు స్టార్ట్ చేస్తాం, 2 గంటల వరకు భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా అందరూ నిష్క్రమిస్తారు. దాంతో మళ్ళీ బీమ్ కనెక్ట్ చేస్తారు. చేస్తే దీనికి నెక్స్ట్ స్లాబ్ సెక్షన్ ఆ రోజైనా శంకుస్థాపన పెట్టారా సార్? అన్ని శంకుస్థాపనలు అయిపోయాయి, నడుస్తుంది. ఎందుకు రావాలి? ధాన్యం కళ్ళలో ఉడిపోయిందండి, వర్షం వస్తుందని పోగిట్టించాను. బట్టలు వేసుకున్నాకే